హెడ్ ఇంజరీ అయినప్పుడు ట్రీట్మెంట్కి ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పేషెంట్ తీసుకొస్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం వెరీ ఈజీ. 2 గంటలు తీసుకొచ్చిన పేషెంట్కి సేమ్ ఇంజరీస్ 10 గంటల తర్వాత తీసుకొచ్చిన పేషెంట్కి ఒకే ట్రీట్మెంట్ ఒకే డాక్టర్ అందరు చేసినా కూడా వాళ్ళ రికవరీ తేడా ఉంటుంది. బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే సెల్స్ స్లోగా టైం పెరిగే కొద్దీ సెల్స్ చచ్చిపోతుంది 1.5 అవర్. గాట్ ఇట్. చచ్చిపోయిన సెల్స్ టాక్సిక్ మెటీరియల్ రిలీజ్ చేసి మళ్ళీ బాడీలోకి వదులుతూ ఉంటుంది, యాసిడ్ పెరుగుతూ ఉంటుంది. హలో వ్యూవర్స్, మీ కన్వీనియన్స్ కోసం వీ స్టార్టెడ్ ఏ న్యూ ఛానల్ RWV క్లిప్స్, రివైండ్ విత్ విశ్వ క్లిప్స్. మెయిన్ పాడ్కాస్ట్లోంచి చిన్న క్లిప్స్ని ఈ ఛానల్లో ప్రజెంట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు RWV క్లిప్స్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు అన్నట్టు యాక్సిడెంట్స్లో లైక్ కార్, బైక్, సో ఇవన్నీ మనకి ఎవ్రీడే చూస్తూ ఉంటాం, మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెక్ మీరు చెప్పారు, ఇఫ్ హెడ్ ఇంజురీ, ఇఫ్ హెల్మెట్ వేసుకోలేదు, మీరు చెప్పినా వినలేదు, మన ఇంజురీ అయినప్పుడు, సో అది ఎంత టైం అంటే ట్రీట్మెంట్కి ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలనేది ఐ జస్ట్ వాంట్ టు నో. ఏ ఇంజరీ అయినా ఫర్ దట్ మ్యాటర్, హెడ్ ఇంజరీ ఒకటే కాదు, ఓకే, బాడీలో ఏ ఇంజరీ అయినా తీసుకుందాం, ఏ ఇంజరీ అయినా కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రియాక్ట్ అవ్వాలి. ఓకే, డ్యామేజ్ ఎంత సివియర్ అయిందో మనం ఎవాల్యుయేషన్ తర్వాత తెలుస్తుంది, ఫస్ట్ తెలియదు. సో సపోజ్ అనుకుందాం హెడ్ ఇంజరీ సివియర్గా అయింది, కానీ మన బ్రెయిన్కి ఆక్సిజన్ లేకపోతే, అంటే సపోజ్ బ్రెయిన్కి వెళ్ళే ఆక్సిజన్ సప్లై కట్ అయిపోయింది అనుకుందాం, ఓకే, యాక్సిడెంట్ అయ్యి ఆక్సిజన్ లేకపోతే 6 minutes 5 minutes కన్నా కూడా ఎక్కువ బ్రెయిన్ బతకదు, బ్రెయిన్ సెల్స్ డెడ్ అయిపోతాయి. ఓకే, త్వరగా ఆక్సిజన్ అందించాలి. అందుకే సిపిఆర్ చేసి, అంటే ఇప్పుడు గుండె అయిపోయింది, గుండె అయిపోతే పైకి బ్లడ్ సప్లై వెళ్తుంది, బ్లడ్లోనే ఆక్సిజన్ ట్రావెల్ అయ్యేది. అవును. సో అందుకే త్వరగా సిపిఆర్ చేసి రివైవ్ చేస్తారు, అట్లీస్ట్ బ్రెయిన్కి బ్లడ్ సప్లై వెళ్ళాలి, బ్రెయిన్ పని చేయడం స్టార్ట్ చేస్తారని చెప్పి. ఓకే, సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇంకొకటి ఏంటంటే గోల్డెన్ అవర్, మీరు ఎప్పుడు వినే ఉంటారు పేపర్లో కానీ వాటిలో కానీ, గోల్డెన్ అవర్ అంటే యాక్సిడెంట్ అయిన మొదటి గంట అనేది చాలా ముఖ్యం, వెరీ క్రూషియల్. ఓకే, ఆ 1 hour లోపు పేషెంట్ని సకాలంలో ట్రీట్మెంట్ అందించగలిగితే చాలా వరకు తన డెత్ రేట్, మోర్టాలిటీని తగ్గించవచ్చు అనమాట. బ్రెయిన్ ఒకటే కాదండి, ఏదైనా ఎనీథింగ్, ఛాతీ అయినా ఏదైనా కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పేషెంట్ తీసుకొస్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం వెరీ ఈజీ, రెస్పాండ్ అవుతూ ఉంటారు. మీరు 2 గంటలు తీసుకొచ్చిన పేషెంట్కి సేమ్ ఇంజరీస్, ఓకే, 2 గంటలు తీసుకొచ్చిన పేషెంట్కి 10 గంటల తర్వాత తీసుకొచ్చిన పేషెంట్కి ఒకే ట్రీట్మెంట్ ఒకే డాక్టర్ అందరు చేసినా కూడా వాళ్ళ రికవరీ తేడా ఉంటుంది. ఓకే, ఎందుకంటే బ్లడ్ సప్లై తగ్గిపోతుంటుంది, బ్లడ్ లాస్ అవుతూ ఉంటే మన ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంటుంది. మన బాడీ తీరు ఎలా ఉంటుందంటే, ఓకే, సపోజ్ మీకు మన బాడీలో మొత్తం 5.5 లీటర్ రక్తం ఉంటుంది. ఓకే, వాడికి యాక్సిడెంట్ అయింది, ఒక పేషెంట్కి యాక్సిడెంట్ అయింది అనుకున్నాం, యాక్సిడెంట్ అయ్యి లోపల అట్లీస్ట్ ఒక 2-3 liters లాస్ అయిపోయింది, ఓకే, బ్లడ్ లాస్ అయింది. సో మన బాడీ ఏం చేస్తారంటే మిగిలిన బ్లడ్ని వైటల్ ఆర్గాన్స్, ఓకే, హార్ట్కి, బ్రెయిన్కి, కొంచెం కిడ్నీకి, వీటికి మాత్రమే సప్లై చేసి మిగతా వాటికి బ్లడ్ సప్లై ఆపేస్తుంది, తగ్గించేస్తారు ఫుల్గా. ఓకే, సో ఇలా బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే సెల్స్ స్లోగా టైం పెరిగే కొద్దీ సెల్స్ చచ్చిపోతుంటాయి 1.5 hourకి. గాట్ ఇట్. సెల్స్ ఒక్కొక్కటి చచ్చిపోవడం వల్ల ఆ సెల్స్లో ఉన్న చచ్చిపోయిన సెల్స్ టాక్సిక్ మెటీరియల్ రిలీజ్ చేసి మళ్ళీ బాడీలోకి వదులుతూ ఉంటుంది, యాసిడ్ పెరుగుతూ ఉంటుంది బాడీలో. ఆ యాసిడ్ పెరగడం వల్ల మళ్ళీ ఊపిరితిత్తులు వాటిని యాసిడ్ని బయటకు తీసేయాలని చెప్పి ఇలా బ్రీతింగ్ చేస్తూ ఉంటుంది. సో ఎన్ని ఒక మెకానిజం, ఓకే, మన బాడీ విల్ ట్రై టు రన్ అవర్ సిస్టమ్ విత్ రిసోర్సెస్ అవైలబుల్. ఓకే, ఎంత ఉంటే వాటితో ట్రై చేస్తుంది, కానీ దానికి ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది. ఆ సాచురేషన్ పాయింట్ రీచ్ అయ్యే లోపు మనం యాక్ట్ అవ్వాలి. అందుకనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎన్ని సెల్స్ చచ్చిపోతే బాడీకి అంత డ్యామేజ్ ఎక్కువ. సో యాక్సిడెంట్ అయిన యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఆల్వేస్ ఇట్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇంత టైం ఫిక్స్డ్ ఏం లేదు. స్టడీస్ బట్టి ఏంటంటే ఫస్ట్ అవర్లో తీసుకొస్తే డెత్ రేట్ చాలా తగ్గుతుంది అనే అంటారు తప్ప ఫస్ట్ అవర్ లోపు తీసుకెళ్ళాలి అనే కూడా కాదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు తీసుకెళ్ళండి, అరగంట అంటే అరగంట. అంటే ఇప్పుడు హైవేస్లో ఏదైనా జరిగినప్పుడు డెఫినెట్లీ టేక్స్ ఒక 1 hour నుంచి 1-2 hours పడుతుంది కాబట్టి, సో అలాంటి కేసెస్లో ఈ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక 1 hourలో మనం కానీ హాస్పిటల్లో కానీ చేర్చగలిగితే అది. సో అందుకే దానికి ఏంటంటే ఈ అంబులెన్స్ వస్తాయి కదా, అవును, అంబులెన్స్లో ప్రతి అంబులెన్స్లో మనకి ఈఎంటీ టెక్నీషియన్స్ ఉంటారు, ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్స్. ఓకే, అంబులెన్స్ డ్రైవర్తో పాటు ఒక టెక్నీషియన్ ఉంటాడు. ఓకే, వాళ్ళందరూ దే ఆర్ ట్రైన్ ఫర్ దిస్.
దే షుడ్ బి ట్రైన్ ఫర్ దిస్. ఇఫ్ నాట్ ట్రైన్, దే షుడ్ బి ట్రైన్ ఫర్ దిస్. యా. ఇప్పుడు మనకి అవుటర్ వెస్ట్రన్ కంట్రీస్లో ఇలాగే చేస్తారు. వాళ్ళందరూ ఒకళ్ళ బ్రీతింగ్ చేయకపోతే పేషెంట్ ఈ వెంటిలేటర్ పెట్టి ట్యూబ్ వేస్తారండి. వాళ్ళు ట్యూబ్ వేసుకుంటారు, బ్లడ్ ప్యాకెట్ స్టార్ట్ చేసుకుంటారు, వాళ్ళు ఎక్కడ అన్నీ చూసుకుంటారు వాళ్ళు ఇనీషియల్గానే. ఓకే. నెసరీ ఇంజెక్షన్ స్టార్ట్ చేసుకుని ఎక్కడ తీసుకెళ్తే ఆ ట్రామా సెంటర్ కాల్ చేసి ఇలా ఉందని సిచ్యువేషన్ చెప్తే అక్కడ డాక్టర్ చెప్తాడు ఈ లోపల స్టార్ట్ చేయండి, తీసుకురండి త్వరగా అని చెప్పి ఆ ప్రాసెస్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఈ ట్రైనింగ్ ఉండాలండి. ఓకే. ఈ ట్రైనింగ్ మన దగ్గర మనం చెప్పుకోవాల్సిన అంత లేదు. చాలామంది అంబులెన్స్ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ అంత ట్రైనింగ్ లేదండి. ఎక్కడుంది సార్? అదే చెప్పాను. నేను ఒక రీసెంట్గా ఒక 6 months బ్యాక్ ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ అబ్బాయి గోవాకి వెళ్తున్నారు. సో ఫ్రమ్ నెల్లూరు నుంచి గోవాకి వెళ్తున్నప్పుడు ఇద్దరు డ్రైవింగ్లో ఉన్నారు, బ్యాక్ సైడ్ 3 కూర్చున్నారు. సో ది మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఒక హాస్పిటల్కి మరి రీచ్ అయ్యే టైంకి చనిపోయారు ఇద్దరు. బ్యాక్ సీట్లో ఉన్న వాళ్ళిద్దరు. లెఫ్ట్ సైడ్లో ఉన్న ఒక అబ్బాయి బాగానే ఉన్నాడు, డ్రైవింగ్లో ఉన్న అతను బాగానే ఉన్నాడు. సో నేను ఇందాక అడిగింది కూడా అదే. సో అలాంటివి మీరు అన్నట్టు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే అక్కడ ఫస్ట్ ఎయిడ్ అసలు ముందు హాస్పిటల్కి కాదు సార్, ముందు అంబులెన్స్ వచ్చిన వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ తెలిస్తే తీసుకుపోయి సింపుల్ ఆడి పెట్టి తీసుకుపోవడం కంటే. సో ఆ బేసిక్ అంబులెన్స్ అవైలబిలిటీ ఎన్ని బేసిక్గా ఇట్స్ ఎ లార్జ్ స్కేల్ అండి. లార్జ్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ప్రతి 50 kilometers-కి 100 kilometers ఒక ట్రామా సెంటర్లు ఉండాలి. అట్లీస్ట్ ప్రైమరీ చేసేది బేసిక్ ట్రామా సెంటర్ లెవెల్స్ ఉంటాయండి. లెవెల్ 1, 2, 3, 4. ఓకే. లెవెల్ 4 అంటే అట్లీస్ట్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించే ట్రామా సెంటర్. లెవెల్ 4 ట్రామా సెంటర్స్. ఇప్పుడు మన ఓవరాల్ ట్రామా సెంటర్స్ ఉన్నాయి చూడండి. అవును. ఈ అపోలో వాళ్ళు యశోద వాళ్ళు స్టార్ట్ చేశారు, గవర్నమెంట్తో కొలాబరేట్ ఓవరాల్ ట్రామా సెంటర్ చూసుంటారు మీరు. అవును అవును. దోస్ ఆర్ లెవెల్ 4 ట్రామా సెంటర్స్. చిన్న లెవెల్స్ అంటే బేసిక్ వాళ్ళు కనుక్కుంటారు ఏంటో స్టెబిలైజ్ చేసి నియరెస్ట్ ట్రామా సెంటర్ పంపిస్తారు. నెక్స్ట్ లెవెల్ 3, లెవెల్ 2, లెవెల్ 1 అనేది హైయెస్ట్. ఇంకా అన్ని స్పెషాలిటీస్ ఉన్న ట్రామా సెంటర్స్ లెవెల్ 1 ట్రామా సెంటర్. ఓకే. ఈ లెవెల్స్ ఉంటాయి. సో అట్లీస్ట్ ఆ బేసిక్ లెవెల్ 4 ట్రామా సెంటర్స్ పెంచాలి. అవి పెంచాలి. అంబులెన్స్ వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ ఉండాలి. గవర్నమెంట్ స్క్రూటినీ ఉండాలి. ఆ పేషెంట్ తీసుకెళ్లే టైంలో ఎందుకు చనిపోయాడు, ఏమైంది, ఏం ఇంజరీస్ నువ్వు అంబులెన్స్లో డిటెక్ట్ చేయగలిగారు. ట్రైనింగ్ చేస్తే సరిపోదు. బేసిక్గా చెప్పాలంటే వీళ్ళు ట్రైన్డే. కానీ ట్రైనింగ్ అక్కడ వాడుతున్నారా లేదా, వాళ్ళకి ట్రైనింగ్ సరిపోతుందా లేదా, ప్రాక్టికల్ అప్లికేషన్ వాళ్ళు చేయగలుగుతున్నారా లేదా, అల్టిమేట్గా అందరు ట్రైన్ అయింది మనం కాపాడటానికి కదా. సో అది అచీవ్ అవుతుందో లేదో తెలియాలి. ట్రూ. సో అది మెయిన్. ఇప్పుడు వీళ్ళందరూ హాస్పిటల్ తీసుకెళ్తారు, అక్కడ ఎవరితో కోఆర్డినేట్ చేయాలి, ఏ డాక్టర్ మాకు ఫోన్లో అడ్వైస్ ఇస్తారు ఎవరు తెలియదు. హాస్పిటల్ ఎవరో మేనేజర్ రిసెప్షన్ కాల్ చేస్తారు, వీళ్ళు మేము వస్తూ ఉంటారు, వాళ్ళు తీసుకురమ్మంటారు. అందుకని ఎవరు ఇంజరీ ఏంటి, ఎంత టైం అయింది, పేషెంట్ ఎన్సెప్ట్లో వస్తాడు, ఏమి ఇచ్చావు నువ్వు, బాగానే ఉన్నాడు, వైటల్స్ ఏంటి, ఇవన్నీ అడిగే చాలా తక్కువ. సో ఈ అవగాహన లేదు. ఈ ట్రైనింగ్ ఉండాలి, అవగాహన రావాలి. ఓకే. ఇవన్నీ అయితే డెఫినెట్గా టైంలో తీసుకొస్తే ప్రాణాలు కాపాడవచ్చు. ఇంజరీ చాలా బ్యాడ్ అయితే ఎవరు ఏం చేయలేరు. అవునండి. కానీ కాపాడగలిగే ఇంజరీస్ని కూడా మనం ప్రాణాలు కోల్పోతున్నాం. సో అక్కడ బేసిక్గా మనం యాక్ట్ చేయాలి. సో గవర్నమెంట్ ఒక్కటి దాని వల్ల అవ్వదు. అందరూ వాళ్ళు అంబులెన్స్ తోడు కూడా వాళ్ళ లోపల ఉండాలి. మేము ట్రైన్ తీసుకోవాలి, కాపాడాలని చెప్పి అందరూ ట్రై చేస్తారు, కానీ వాళ్ళ సాధ్యమైనంత వరకు వాళ్ళు చేయగలరు. సో ఈ ట్రైనింగ్ మనం తీసుకురావాలి. సో డెఫినెట్లీ ఐ బిలీవ్ అంబులెన్స్ డ్రైవర్స్ కానీ డాక్టర్ సార్ నా దృష్టిలో దేవుడు సార్ అండ్ సెకండ్ గాడ్స్ అనుకోండి. మనం పుట్టించింది ఆ దేవుడైతే మనకు పునర్జన్మ ఇచ్చేది డాక్టర్ అంటారు. సో అది ఆ డిపార్ట్మెంట్లో ఎవరున్నా సరే అది మీరు అన్నట్టు ఆ టైంకి అంబులెన్స్ వాళ్ళకి కూడా అనిపించాలి, అరే ఎంత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం తీసుకెళ్ళగలిగితే తను సేవ్ అవుతాడేమో, వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందేమో అనేది చాలా చాలా కేసెస్ నేను చూశాను. ఇంకొకటి అంబులెన్స్ వాళ్ళకి ఈ ట్రామా క్యాపబిలిటీస్ ఉండే హాస్పిటల్స్ తెలియాలి ఫస్ట్. ఆ అవగాహన చాలామందికి లేదు. ఏదో నియర్ హాస్పిటల్ తీసుకెళ్తారు, అక్కడ సరిగ్గా ట్రామా క్యాపబిలిటీస్ ట్రీట్ చేసేవాళ్ళు లేకపోతే మళ్ళీ వాళ్ళు టైం వేస్ట్ అక్కడ. అవును, అయ్యే టైం వేస్ట్. అక్కడ కనుక డయాగ్నోస్ చేసే వాళ్ళు లేకపోతే, డయాగ్నోస్ చేయగలగలేకపోతే టైం వేస్ట్ అయినట్టే కదా. సో ఈ గవర్నమెంట్ చేయాలండి. నీ నియరెస్ట్ ట్రామా సెంటర్ ఇది, ఇక్కడ అన్ని క్యాపబిలిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర రికార్డ్ ఉండాలి ఫస్ట్. అంటే ఇప్పుడు ఈ ట్రామా సెంటర్ హాస్పిటల్లోనే ఒక వింగ్ కాదా పక్కన? ఇప్పుడు అన్ని హాస్పిటల్స్లోనూ ట్రామా సెంటర్స్ లాగే ఉంటాయి. ఓకే. సపరేట్గా ట్రామా సెంటర్స్ ఎవరు పెట్టట్లేదు. అన్ని హాస్పిటల్స్ ఆర్ ట్రామా సెంటర్స్ ఓన్లీ. కానీ దాంట్లో ఏ హాస్పిటల్స్లో అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. సపోజ్ హెడ్ ఇంజరీ అయింది, వీడికి అయింది, ఆ ఇంజరీ అయిందని ఫస్ట్ అంబులెన్స్ వాడు టెక్నీషియన్ గుర్తించగలగాలి ఇది ఉండొచ్చని. ఆ స్పెషాలిటీ అక్కడ ఉండాలి, ఆ పర్టికులర్ తీసుకెళ్లే హాస్పిటల్ ఉండాలి, అవైలబుల్ ఉండాలి. ఓకే.
ఇప్పుడు హాస్పిటల్ చాలా మంది ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు సర్జన్స్. అందరూ అన్ని హాస్పిటల్లో ఇన్ టైం ఉంటారు కదా, అవును. ఇంటి నుంచి రావాలంటారు, లేట్ అవుతుంది, ఇవన్నీ చూసుకోవాలి. ఎంత నెట్వర్కింగ్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. ఇంత కోఆర్డినేషన్ ఉండాలంటే లెవెల్ 1 ట్రామా సెంటర్స్లో ఉంటుంది అది. అది అన్ని చోట్ల ఎస్టాబ్లిష్ చేయడం గవర్నమెంట్ కూడా కష్టమే. అవును. సో బేసిక్గా ఈ కోఆర్డినేషన్ అంబులెన్స్ డ్రైవర్స్కి ఇవ్వాలి. రైట్. మీ నియరెస్ట్ ఇది, మీ నియరెస్ట్ ఇది, ఈ క్యాపబిలిటీ ఈ సెంటర్లో ఉంది, అక్కడ తీసుకెళ్ళండి అని చెప్పి కాల్ సెంటర్లో ఉన్న వాళ్ళకి తెలియగలగాలి ఈ నెట్వర్క్ అంతా, వాళ్ళ సిస్టంలో రావాలి. ఈ సిస్టమ్స్ లేవు.